నమస్తే, వెల్కమ్ టు ద ఫోర్త్ ఎస్టేట్. నేను దేవులపల్లి అమర్. బీసీలు రాజకీయంగా ఎదగాలి, పదవుల్లో ఉండాలి. ఈ మాటలు ఫిబ్రవరి 17న ఏలూరు బీసీ గర్జనలో వైఎస్ జగన్ చెప్పారు. చెప్పడమే కాదు, చేతల్లోనే చేసి చూపించారు. ఎన్నికల కోసం పార్టీ అభ్యర్థులను ప్రకటించిన జగన్ ఏకంగా 41 మంది అభ్యర్థుల్ని అసెంబ్లీ కోసం, 7 అభ్యర్థుల్ని లోక్సభ కోసం పోటీలో దించారు. ఇన్నాళ్ళు బీసీల ఓటు బ్యాంక్ అని ప్రకటించుకున్న టీడీపీ ఏనాడు సరిపడా టికెట్లు ఇవ్వలేదంటున్నారు బీసీ నాయకులు. ఎన్నికల్లో బీసీల పాత్ర ఎంత, ఇన్నాళ్ల రాజకీయాల్లో బీసీలకు పెద్దపీట వేసింది ఎవరు? ఈ అంశాలమే మాట్లాడడానికి మనతో సాక్షి మీడియా గ్రూప్ ఎడిటోరియల్ డైరెక్టర్ కె రామచంద్రమూర్తి, బీసీ సంక్షేమ సంఘం నాయకులు నీలా వెంకటేష్, ఏపీ కాంగ్రెస్ నాయకులు అంబటి రామకృష్ణ మాట్లాడతారు. విశాఖ నుంచి లైవ్లో వైఎస్ఆర్సీపీ బీసీ విభాగ నాయకులు, శాసనమండలి సభ్యులు జంగా కృష్ణమూర్తి కూడా ఈ చర్చలో పాల్గొంటారు. చర్చలోకి వెళ్లే ముందు వైఎస్ఆర్సీపీ అభ్యర్థుల జాబితా పట్ల జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య ఏమన్నారో ఒకసారి చూద్దాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సంబంధించి మొత్తంగా 175 నియోజకవర్గాలతో పాటు పార్లమెంటుకు సంబంధించి కూడా దాదాపు 7 బీసీలకు అవకాశం కల్పించారు. ఏ విధంగా చూస్తున్నారు అభ్యర్థుల జాబితా? నేను ఆశ్చర్యపోయిన జగన్మోహన్ రెడ్డి గారు, వైఎస్ఆర్ పార్టీ అధినేత, చాలా రిస్క్ తీసుకొని సీట్లు ఇచ్చినట్టు నేను భావిస్తున్నా. ఎందుకంటే అందరు డబ్బున్నోళ్లకు, పెద్ద పెద్ద కులాలు, జనాభాధిక్యత ఉన్న కులాలకు ఇస్తారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు రజకులకు ఇచ్చాడు, వడ్డెరలకు ఇచ్చాడు, నాయబ్రహ్మణులకు ఇచ్చాడు. అత్యంత వెనుకబడినటువంటి కులాలకు ఇవ్వడం అనేది అది ధైర్య సాహసాలతో కూడినటువంటి పని. అందుకు నేను జగన్మోహన్ రెడ్డిని అభినందిస్తున్నా. పైగా అత్యధిక సీట్లు 41 సీట్లు ఇవ్వడం చిన్న విషయం కాదు. మళ్ళా ఇంకా 4 సీట్లు బల్జలు, బీసీజీలో రావడానికి సిద్ధంగా ఉన్న బల్జలకు కూడా ఇచ్చాడు. అంటే దాదాపు 45 సీట్లు ఇచ్చారు. టీడీపీ 30 సీట్లు కూడా ఇవ్వలేదు. చంద్రబాబు నాయుడు బీసీ వ్యతిరేక చర్యలకు పాల్పడుతున్నాడు. బీసీలందరూ కూడా, అక్కడ ఆంధ్రప్రదేశ్లో ఉన్న బీసీలందరూ కూడా చంద్రబాబును ఓడించడానికి కత్తులు నూరుతున్నారు ఈరోజు. రెండు జరిగిన బీసీ హమారా అంటూ టీడీపీ వాళ్ళు చేశారు, బీసీ గర్జన అంటూ జగన్మోహన్ రెడ్డి చేశారు. మీరు రెండింటిని చూశారు, గర్జనకైతే ప్రత్యక్షంగా హాజరయ్యారు. రెండింటికి మధ్య జరిగిన పరిణామాలు, ఇవాళ జరుగుతున్న పరిణామాలు, అంటే నిజంగా టికెట్ల కేటాయింపు కానీ నిజంగా కమిట్మెంట్ విషయం ఎలాంటి తేడాలు, వ్యత్యాసాలు? అంటే చంద్రబాబు ఇప్పుడే కాదు, నేను చాలా రోజుల నుంచి చూస్తున్నా. ఆయన ఎన్నికలప్పుడే అయినా బీసీల జపం చేస్తాడు. ఎన్నికలైన తెల్లారి నుంచి బీసీలను అంచెవేసే కార్యక్రమం చూస్తాడు. జగన్మోహన్ రెడ్డి గారు అట్లాగా, రాజశేఖర రెడ్డి గారు లేక మాట ఇస్తే తప్పనటువంటి వాడు. జగన్మోహన్ రెడ్డి గారు ధైర్యాన్ని నేను చూసి ఆశ్చర్యపోతున్నా. అత్యంత వెనుకబడిన కులాలకు ఆయనకు టికెట్లు ఇవ్వడం నాకు ఆశ్చర్యంగా ఉంది. ఎందుకంటే వాళ్ళతో డబ్బు ఉండదు, జనబలం లేదు, జనరల్ సీట్లలో ఇచ్చిండు. ఆయన ధైర్యాన్ని చూసి నేను ఆశ్చర్యపోతున్నా. ఇప్పుడు ప్రత్యేకంగా రజకులకు, నాయబ్రహ్మణులకు, మత్స్యకారులకు, వడ్డెరలకు ఇవ్వడంతో ఆ కులాల వాళ్ళందరూ కూడా, అత్యంత వెనుకబడిన కులాలన్నీ కూడా బ్రహ్మరథం పడుతున్నాయి. యాదవులు కూడా బ్రహ్మరథం పడుతున్నారు. యాదవులకు ఎక్కువ సీట్లు ఇచ్చాడు, చంద్రబాబు ఒక్కటే సీట్ ఇచ్చాడు అని చెప్పి అక్కడ ప్రజలందరూ చాలా తీవ్రంగా బ్రహ్మరథం పడుతున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. ఒక్కటేసారి జగన్మోహన్ రెడ్డి గారిని కలిశాను. చట్టసభలో బీసీలకు రిజర్వేషన్లు పెట్టాలని. బీసీల పార్టీలు ఉన్నాయి ఢిల్లీలో, కమ్యూనిస్టు పార్టీలు ఉన్నాయి. ఏ ఒక్క పార్టీ కూడా ప్రైవేట్ బిల్లు ఇంతవరకు చరిత్రలో పెట్టలే. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ప్రైవేట్ బిల్లు పెట్టడం అనేది, అందుకే నేను అవుట్ రైట్గా నేను ఆయనను అభినందిస్తున్నా. అందుకే బీసీ ప్రజలందరూ కూడా మనకు ఇన్ని రోజులు గొల్లు, బల్లు, మేకలు, స్కాలర్షిప్లు, హాస్టళ్ళు, గురుకులాలు వీటితోటి కాదు, రాజ్యాధికారంలో వాటా కావాలి. చట్టసభల్లో బీసీలకు రిజర్వేషన్లు కావాలి. అందుకోసం తెగించి పోరాడే పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ. అందుకే అవుట్ రైట్గా ఆయనకు మేము సపోర్ట్ చేస్తున్నాం. అయితే పూర్తి స్థాయిలో 41 స్థానాలు, అసెంబ్లీ స్థానాలు బీసీలకు కేటాయించడమే కాదు, ఇప్పటి వరకు చట్టసభల్లో ప్రాతినిధ్యం లేని వర్గాలకు కూడా ప్రాధాన్యత ఇస్తూ చాలా సాహసోపేత నిర్ణయంగా తీసుకున్నారు. పూర్తి స్థాయిలో చట్టసభల్లో బీసీలకు రిజర్వేషన్ల దిశగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీపై నమ్మకం ఉంది. కాబట్టి ప్రతి ఒక్క బీసీ కూడా ఈ ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డికి మద్దతు తెలపాలంటూ ఆర్ కృష్ణయ్య పిలుపునిస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ శ్రీనివాస్తో ప్రదీప్, సాక్షి టీవీ, హైదరాబాద్. బీసీ సంక్షేమ నాయకుడు కృష్ణయ్య చెప్పిన మాటలు విన్నాం. జనాభాలో బహుశా ఓటర్ల సంఖ్యలో
అత్యధికులు బీసీలు ఉంటారు, కానీ రాజకీయ అధికారం దగ్గరికి వచ్చేసరికి వాళ్ళు ఎప్పుడు వెనుకబడే ఉంటారు. వాళ్ళకి ఏ రాజకీయ పక్షం కూడా ఎంతసేపు ఓట్లు తీసుకునేంత వరకు ఎన్నికల సమయంలో బీసీలను గురించి మాట్లాడతారు, బీసీల సంక్షేమాన్ని గురించి. ఇంతకుముందు కృష్ణయ్య చెప్పినారు, గొర్రెలు బర్రెలు సంక్షేమ హాస్టళ్ళు ఇంకోటి తప్ప రాజ్యాధికారం దగ్గరికి వచ్చేసరికి మాత్రం వాళ్ళకు తగినంత ప్రాతినిధ్యం ఏ రాజకీయ పక్షం కల్పించని సమయంలో ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి ఏకంగా 41 మంది బీసీలకు శాసనసభలో, 7 బీసీలకు లోక్సభలో టికెట్లు ఇచ్చినారు. అందులో అత్యంత పేదరికంలో ఉండి లేదా ఆదరణ లేకుండా నిరాదరణకు గురైన రజకులు, ఒడ్డెర్లు, నాయి బ్రాహ్మణులు వంటి వాళ్ళకు కూడా ఆయన టికెట్లు ఇచ్చినారు. ఇది చాలా సాహసోపేతమైన చర్య అని కృష్ణయ్య అంటున్నారు. బీసీలందరూ కూడా ఇవాళ ఈ సాహసోపేతమైన చర్యకు ముగ్ధులై మొత్తం అందరూ కూడా ఆయన వెనకాల నిలబడతారని చెప్పి కృష్ణయ్య చెప్తూ ఉన్నారు. దాని గురించే మాట్లాడుకుందాం మనం. అట్లాగే విశాఖపట్నం నుంచి కూడా మనతో జంగా కృష్ణమూర్తి ఉన్నారు, వారితో కూడా మాట్లాడదాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు రామచంద్రమూర్తి గారు జాయిన్ అయ్యారు మనతోటి, సాక్షి మీడియా గ్రూప్ ఎడిటోరియల్ డైరెక్టర్, వారితో ముందు మాట్లాడదాం. రామచంద్రమూర్తి గారు, మనం చూస్తున్నాం స్వతంత్రం వచ్చిన దగ్గర నుంచి కూడా జనాభాలో తర్వాత ఓట్ల సంఖ్యలో బీసీలు గణనీయమైన ఇది. నిజానికి ఏ పార్టీ గెలవాలన్నా కూడా బీసీ ఓట్లు చాలా ముఖ్యమైనవి, కానీ ఎక్కడ రాజ్యాధికారం దగ్గరకు వచ్చేసరికి వాళ్ళకి ఎప్పుడు ఏ ఇంపార్టెన్స్ లేదు. ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేసిన ఈ ప్రయత్నం ఇది ఎట్లా ఉంది సార్? ఆయన కృష్ణయ్య సాహసోపేతమైన నిర్ణయం అంటున్నాడు. నిజానికి అది ఎందుకంటే ఈ చరిత్రలో జగన్మోహన్ రెడ్డి 3వ వ్యక్తి బీసీలకి అగ్రతర ప్రాధాన్యత రాజకీయ నాయకులు, ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో. మొదటి వ్యక్తి 1972లో పివి నరసింహారావు, అత్యధిక సంఖ్యలో బీసీలకు టికెట్ ఇచ్చారు. దాని తర్వాత 1983లో రామారావు గారు. తెలంగాణలో ముఖ్యంగా తెలంగాణలో బీసీలకి, తెలంగాణలో ఎప్పుడు 300 కాపులకే ప్రాధాన్యం, కానీ మిగతా బీసీలు పట్టించుకునేవాళ్ళు కాదు. మిగతా బీసీలందరికీ కూడా ప్రాధాన్యం ఇచ్చారు. దాని తర్వాత ఇప్పుడు ఆయన బీసీ డిక్లరేషన్లో ఆ టైంలో ఏదైతే ప్రామిస్ చేశారో ఆ ప్రామిస్ 100కి 100 నిలబెట్టుకున్నారు. అంటే 7 అభ్యర్థుల్ని బీసీల నుంచి పార్లమెంట్ నిలబెట్టడం అంటే సామాన్య విషయం కాదు. అండ్ బీసీలకి అసెంబ్లీలో ఇన్ని సీట్లు ఎప్పుడు ఇవ్వలే. అంటే ఆ వాగ్దానాన్ని నెరవేర్చే శక్తి నాకుంది, అది నాకు అటువంటి తెగువ ఉంది, తెగింపు ఉందని నిరూపించిన సందర్భం ఇది. ఎందుకంటే బీసీలకి న్యాయంగా వాళ్ళకి కొన్ని కులాలు ఇంతవరకు రిప్రజెంటేషన్ లేకుండా ఉన్న కులాలని, అంటే దే నెవర్ గట్ ఏ సీట్ ఇన్ అసెంబ్లీ ఆర్ కౌన్సిల్, అట్లాంటి కులాలు చాలా ఉన్నాయి, ఇప్పటికీ ఉన్నాయి. వాటన్నింటి అంటే ఇదంతా పాదయాత్ర వల్ల వచ్చిన పరిణామం నా ఉద్దేశం. ఎందుకంటే పాదయాత్ర అనేది ఒక అమోఘమైన ప్రక్రియ. మనం మామూలుగా ఏదైనా విజిట్కి పోతేనే ఊళ్ళో కలిస్తేనే మనకు కమ్ బ్యాక్ విత్ ఇంప్రూవ్డ్ నాలెడ్జ్. అట్లాంటిది పాదయాత్రలో 14 నెలలు నడిచి కొన్ని లక్షల మందిని, కోట్ల మందిని కలిసి వాళ్ళతో మాట్లాడి వాళ్ళని విన్న తర్వాత ఈ సమాజం గురించి ఒక బ్రహ్మాండమైన అవగాహన ఏర్పడుతుంది. ఆ అవగాహనని ఇంప్లిమెంట్ చేయటం, పాదయాత్ర చేసినంత మాత్రం పాదయాత్ర పాదయాత్ర చేయటం రావటం, మళ్ళీ మన కులం మనం చూసుకుందాం, మన డబ్బులు మనం చూసుకుందాం అనే ఆలోచన వాళ్ళు కూడా ఈ తెలుగు రాష్ట్రాల్లోనే ఉన్నారు. కానీ అట్లా కాకుండా నిజంగా మానసిక పరివర్తన ఒక చెందిన వ్యక్తిగా ఒక పరిణామం క్రమంలో ఇది చేయటం అనేది చాలా గొప్ప విషయం. అంటే చిన్న వయసులోనే ఒక పెద్ద నిర్ణయం తీసుకున్నందుకు నేను నిజంగా అభినందిస్తున్నాను. కృష్ణ మంచి మాట చెప్పినాడు సార్. ఆయన ఏమన్నాడంటే ఈ కొన్ని కులాల వాళ్ళు ఎవరికైతే జగన్మోహన్ రెడ్డి టికెట్లు ఇచ్చినాడు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ టికెట్లు ఇచ్చిందో, వాళ్ళు నిజానికి వాళ్ళ దగ్గర డబ్బు ఉండదు, వనరులు ఉండవు, జన సమర్థన కూడా ఉండదు. అట్లాంటి వాళ్ళకి ఇచ్చి ఒక సాహసం చేసినాడు ఆయన. బాపట్ల క్యాండిడేట్ సింగిల్ రూమ్లో ఉంటాడు, నిరుపేద. అట్లాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. చాలామంది ఇప్పుడు బ్రాహ్మణ్ క్యాండిడేట్స్ కానీ వైఎస్ఆర్ క్యాండిడేట్స్ కానీ సెలెక్ట్ అయిన వాళ్ళు కూడా ముగ్గురికి ఇచ్చారు. అది ఆ మాత్రం ఎప్పుడు రాలే. మొత్తం యునైటెడ్ ఆంధ్రప్రదేశ్లో కూడా రాలే అంతమందికి టికెట్లు. అది ఒక ఆంధ్రప్రదేశ్లోనే అంతమందికి ఇవ్వడం కూడా విశేషం. వాళ్ళందరూ పెద్ద డబ్బున్న వాళ్ళు కాదు, డబ్బు లేని వాళ్ళు చాలామంది ఉన్నారు ఈ క్యాండిడేట్స్లో. ఈ బీసీలోనే కాదు, మిగతా క్యాండిడేట్స్లో కూడా డబ్బు లేని వాళ్ళు చాలామందికి ఇచ్చారు. కానీ డబ్బే ప్రధానంగా చూడలే. డబ్బే ప్రధానంగా రాజకీయం చేయడం కూడా ఉద్దేశం కాదు. అది ఒక సమాజంలో ఉన్న అన్ని వర్గాలకి ప్రాతినిధ్యం వాళ్ళని సాధ్యమైనంత వరకు. కానీ బ్యాలెన్స్ చేసుకోవాలంటే మరి అవతల పార్టీలు చాలా డబ్బులు ఖర్చు పెడతాయి కదా. పెడతాయి. అది ఇప్పుడు అందుకని చెప్పింది ఇందాక,
డబ్బు కోసం వాళ్ళు ఇచ్చే 3,000 రూపాయల కోసమని మొత్తం భవిష్యత్తు తాకట్టు పెట్టుకోవద్దని అమ్మకి చెప్పండి, అక్కకి చెప్పండి, చెల్లికి చెప్పండి, తాతకి చెప్పండి, అవ్వకి చెప్పండి అని జగన్మోహన్ రెడ్డి గారు నిర్ణయించి అందరి ప్రతి మీటింగ్లో అదే చెప్తున్నారు. అంటే వాళ్ళు ఇచ్చే 3,000కో 4,000కో 10,000కో కొన్ని చోట్ల 10,000 మంగళగిరి లాంటి చోట అంత ఇంకెక్కువ ఇవ్వచ్చు, ఎందుకంటే రాజకుమారుడు ఉన్నాడు కాబట్టి అట్లాంటి సందర్భాల్లో కూడా వాళ్ళు ఎడ్యుకేట్ చేయాలి పీపుల్ని. ఇప్పుడు ఎట్లాగూ లెఫ్ట్ ఇంక్లైన్డ్ పీపుల్ వోంట్ యాక్సెప్ట్ అనుకుంటాం, సిద్ధాంతమైన బలం ఉంది అనుకుంటాం. అంటే మధ్యతరగతిలో చాలామందికి డబ్బులు తీసుకుని కొట్టేసి అలవాటు ఉండదు. ఇది ఎవరైతే బలహీనంగా ఉంటారో, ఎవరు ఆశపడతారో వాళ్ళకి ఇస్తారు. ఇది కూడా ఎట్లా దాన్ని ఫస్ట్ వాగ్దానం మీద నమ్మకంగా ఓట్లేసేవాళ్ళు, దాని తర్వాత తాగబోసి తినిపిస్తే ఓట్లేసేవాళ్ళు, దాని తర్వాత డబ్బులు తీసుకొని ఓట్లేసేవాళ్ళు. 2 పార్టీల దగ్గర డబ్బులు తీసుకొని భార్య ఒకళ్ళకి భర్త ఒకళ్ళకి ఓటేసిన సందర్భాలు ఉన్నాయి. ఇప్పుడు డబ్బులు తీసుకొని మన ఇష్టం వచ్చిన అందరి దగ్గర ఎవరిస్తే వాళ్ళ దగ్గర తీసుకొని మనకి ఇష్టం వచ్చిన వాళ్ళు ఓటేసే దశ వచ్చింది. అంటే ఈ దిగజారుడు ఎంతవరకు వచ్చిందంటే దీంట్లో కూడా ఒక విలువల పతనం కూడా కనిపిస్తుంది మనకి. వాళ్ళు మధ్యతరగతి వాళ్ళు లేకపోతే దిగువ తరగతి వాళ్ళు ఎట్లా న్యాయంగా ఉండాలి, ధర్మంగా ఉండాలి, డబ్బు తీసుకున్న తర్వాత ఓటైపోతే పాపేమో అనే పాప భీతి మొదట్లో ఉండేది సార్. ఇప్పుడు వాళ్ళు కూడా లౌక్యం తెచ్చుకున్నారు. వీళ్ళ యొక్క డబ్బులు వీళ్ళు జేబులో ఏం చేస్తున్నారా, వీళ్ళు మన డబ్బులేగా ఇచ్చేది, డబ్బులు తీసుకున్నాం మనకి ఇష్టం వచ్చిన ఓటేద్దామనే ఒక ధోరణి కూడా ఇప్పుడు ప్రబలింది. అది దాని ప్రకారం డబ్బులు పెట్టి గెలవడం కష్టం కాదు. ఈ 2004లో డబ్బులు లేవా, 2009లో డబ్బులు లేవా, ఎందుకు గెలవలేదు? అది డబ్బు ఒకటే ప్రధానం కాదు, డబ్బు ఇంపార్టెంట్. డబ్బే పనిచేయదు, డబ్బు ఒకటే గాలి ఉన్నప్పుడు, ఒక ప్రపంచంలో ఉన్నప్పుడు డబ్బు ఏది పనిచేయదు, ఇంకే కన్సిడరేషన్ ఉండదు, ఒకటే ఉంటుంది. వీటిని తొలగించాలి అని కోపం ఉన్నప్పుడు, అంటే ధర్మాగ్రహం ఉంటుంది ప్రజల్లో. ఎస్ రైట్ సార్. వైఎస్ఆర్సీపీ నాయకులు జంగా కృష్ణమూర్తి, అట్లాగే కాంగ్రెస్ నాయకులు అంబటి రామకృష్ణ, బీసీ సంక్షేమ సంఘ నాయకులు నీలా వెంకటేష్ ఉన్నారు. వాళ్ళతో మాట్లాడే ముందు ఒక షార్ట్ బ్రేక్ తీసుకొని వద్దాం. టు ద ఫోర్త్ ఎస్టేట్ అసలు ఎన్నడూ ఊహించని విధంగా, ఎప్పుడు ఆశించని విధంగా వెనుకబడిన తరగతులకు సంబంధించిన అభ్యర్థులు చాలా భిన్న కులాల నుంచి, అంటే ఇప్పటి వరకు అసలు ఏ రాజకీయ పదవి లేదా ఏ ప్రజా ప్రాతినిధ్యం నోచుకొని చూడని వర్గాలకు కూడా ఈసారి శాసనసభ ఎన్నికలు కానీ లోక్సభ ఎన్నికలకు కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున టికెట్లు ఇచ్చారు. జగన్మోహన్ రెడ్డి ఒక సాహసోపేతమైన చర్య అని చెప్పి ఇంతకుముందు కృష్ణయ్య మాట్లాడడం విన్నాం. ఆయన బీసీల సంక్షేమం, బీసీల మంచినే ఊపిరిగా శ్వాసగా పిలిచేవాడు ఆయన ఇవాళ చెప్తున్నాడు జగన్మోహన్ రెడ్డి చాలా సాహసోపేతమైన చర్య చేసినాడు, ఆయన వెనకాల ఉంటాం మేమందరం అని చెప్తున్నాడు. జంగా కృష్ణమూర్తి గారు చెప్పండి, ఎట్లా చూస్తారు ఇదంతా? నమస్తే సార్. నమస్తే, చెప్పండి. ఎందుకంటే ఇది ప్రస్తుత రాజకీయ పరిస్థితుల్లో ఈరోజు వాస్తవంగా రాజకీయాలు కాస్ట్లీగా, రాజకీయాలే వ్యాపారంగా మారే పరిస్థితి ఈ రోజుల్లో. ఇది నేను అనుకుంటే, ఇది నా అభిప్రాయం, ఇది ఒక సాహసోపేతమైన చర్య కాదు, ఇది చారిత్రాత్మకమైన చర్య కూడా నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఇంతవరకు కూడా ఇప్పుడు పివి నరసింహరావులో కానివ్వండి జరిగి ఉండొచ్చు కానివ్వండి, ఈ పరిస్థితులు అప్పుడు లేవు. ఇవాళ పూర్తిగా రాజకీయం అనేది వ్యాపారంగా పరిస్థితి. వీటన్నిటికీ ఏంటంటే ప్రధానంగా మనం చెప్పుకోవాల్సిన విషయం, జగన్మోహన్ రెడ్డి గారు ఏ మాట ఇస్తారో ఆ మాట నిలబడేటువంటి వ్యక్తి అనేది చాలా స్పష్టంగా నిరూపించడం జరిగింది. మేము అడిగింది కూడా అదే. మా అధ్యయన కమిటీకి సంబంధించి కూడా సంవత్సరాల పాటు ప్రజల్లో మమ్మేకపోయి బీసీ వర్గాలకు సంబంధించిన వాళ్ళ క్షేత్రస్థాయికి వెళ్ళి వారి జీవన స్థితిగతులను, జీవన ప్రమాణాలకు సంబంధించిన అధ్యయనం చేసి కూడా మేము పెట్టింది, కోరుకుంది కూడా ప్రజలు ఏంటంటే ప్రధానంగా బీసీ ప్రజలు కోరుకుంది రాజ్యాధికారంలో భాగం. అంటే రాజ్యాధికారంలో బాగా ఉన్నప్పుడు మాత్రమే మన సమస్యలు పరిష్కారం అయ్యే విధంగా ప్రజలందరూ కోరుకుంటారు. తదనుగుణంగా ఈ రోజున దాదాపు అసెంబ్లీకి సంబంధించినటువంటి 41 సీట్లు ఇవ్వటం కానీ, అదే లోక్సభ సంబంధించి 9 సీట్లు ఇవ్వటం కానీ, ఇది చారిత్రాత్మకమైనటువంటి నిర్ణయం ఇది. ఇప్పుడు ఎందుకంటే దీంట్లోనే కాదు, రాజకీయ వాస్తవంగా ఈ రోజున రజకులకు సంబంధించి, నాయబ్రాహ్మణులకు సంబంధించి కానివ్వండి, వడ్డీలకు సంబంధించి కానివ్వండి, కనీసం చట్టాలు చూడనటువంటి కులాలు, చిన్న చిన్న కులాలు ఏమనుకుంటున్నా, ఈరోజు తెలుగుదేశం పార్టీకి సంబంధించి డబ్బులు ఉన్న టికెట్ ఇస్తున్నారు, లేకపోతే డబ్బులు ఉన్నోళ్ళే రాజకీయాలు చేయాలంటూ ఆలోచిస్తున్న పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి గారి నిర్ణయం ఒక చారిత్రాత్మక నిర్ణయంగా నేను భావిస్తున్నాను. ఇప్పుడు దీంట్లోనే కాకుండా ఆయన చాలా స్పష్టమైన ఆలోచనతో
మహిళలకు సంబంధించి కానివ్వండి, సమాజంలో ఉన్నటువంటి రాష్ట్రంలో అన్ని వర్గాలకు సంబంధించిన వాళ్ళకి కానివ్వండి, సమానమైన విధంగా కూడా ప్రాధాన్యత కల్పించడం జరిగింది. ఆయన ఆలోచన విధానం అది. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఒక పరిపక్వత చెందినటువంటి ప్రజానాయకుడు. అంతేకాకుండా కూడా ఆయన ప్రజా సంకల్ప యాత్ర ద్వారా ప్రజల సమస్యలు ఏ విధంగా ఆర్థిక పరంగా ఏ విధంగా ఉన్నారు, రాజకీయ పరంగా ఉన్నారు, సామాజిక పరంగా ఉన్న విధానం కూడా ఆలోచించిన విషయం. అన్ని విధాలుగా బీసీలకి పెద్దపీట ఇట్లని బీసీ వర్గాలు మొత్తం కూడా హర్షిస్తున్నారు. అనేక రాష్ట్రాలకు సంబంధించినటువంటి చేయనటువంటి ఒక నిర్ణయం ఇది. ఎందుకంటే అంతేకాకుండా కూడా బీసీ వర్గాలకి ఒక గౌరవప్రదంగా, ఎందుకంటే ఈరోజు నామినేట్ పోస్టులు ఉన్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా అనేకమైనటువంటి వందల కోట్లకు సంబంధించినటువంటి నామినేట్ పోస్టులు ఉన్నాయి. చంద్రబాబు నాయుడు కూడా బీసీ డిక్లరేషన్ 2012 బీసీ డిక్లరేషన్ ప్రకటించి బీసీ డిక్లరేషన్ అంశాలు తూచా తప్పకుండా అమలు చెప్తామని చెప్పేసి 2014 సంబంధించి మ్యానుఫ్యాక్చర్లో ప్రకటించడం జరిగింది. 1/3 నామినేట్ పోస్టులు ఇస్తామని చెప్పి. కానీ జగన్మోహన్ రెడ్డి గారు, ఎందుకంటే ఒక మనిషికి ఒక చిన్న కులానికి సంబంధించి ఒక నాయబ్రాహ్మణులకు, విశ్వబ్రాహ్మణులకు, పెరుగుకు సంబంధించో, బొందులకు సంబంధించో, దంగాలకు సంబంధించో ఈ కులాలకు సంబంధించిన వాళ్ళకి కనీసం ఒక డైరెక్ట్ పోస్ట్ ఇచ్చినా కూడా పోస్ట్ అనేది పదవి కాదది. అది సమాజంలో ఒక గౌరవం గుర్తించడానికి, గౌరవించడానికి కావాల్సిన ఒక ఆత్మస్థైర్యాన్ని పెంపించడానికి రాజకీయ పరంగా ఇచ్చినటువంటి పోస్టులకు సంబంధించినటువంటి వాటిల్లో ఈ ట్రస్ట్ బోర్డులకు సంబంధించి, దేవాలయ సంస్థలకు సంబంధించి కానివ్వండి, మార్కెట్ యార్డులకు సంబంధించి, కార్పొరేషన్ అనేకమైన పోస్టులు ఉండేట్లు కూడా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు సంబంధించి 50% కల్పిస్తామని చెబుతుంది. అంటే 50% కల్పించిన చట్టబద్ధ చేస్తాడు, ఎవరు చెప్పలా. ఎందుకంటే చంద్రబాబు నాయుడు ఎప్పుడు రాస్తూనే ఉంటాడు, ఎప్పుడు కూడా ఆయన ఎప్పుడు దాన్ని చట్టబద్ధ చేద్దాం అలాంటి ఆలోచన లేదు. 2 విధాలు రాజకీయ పరంగా కాకుండా కూడా ఆర్థిక పరంగా కూడా బీసీలు ఎదగాల, అన్ని విధాలుగా అభివృద్ధి చెందాల ఆలోచనతో కూడా ప్రతి సంవత్సరానికి సంబంధించినటువంటి బడ్జెట్లో దాదాపు 15,000 కోట్ల బడ్జెట్ రాజకీయ పరంగా కూడా ఆ అభివృద్ధి పరచాల ఆలోచనతో కూడా కార్పొరేషన్కి సంబంధించిన కార్యక్రమాన్ని కూడా చేపట్టడం జరుగుతుంది. సామాజిక రుగ్మతలు తొలగించడం కోసం. ఎందుకంటే ఈరోజు పరిస్థితిగా చట్టసభలో కూడా రిజర్వేషన్ తీసుకొస్తామని చంద్రబాబు నాయుడు కూడా రిజర్వేషన్ సంబంధించిన చట్టసభలో పాస్ చేసేసి పంపించి చూసాం. కానీ మాట చెప్పటం కాదు. కానీ ఈ రోజున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక్కటే ఈ దేశంలో ఏ పార్టీ కూడా ముందుకు రాని విధంగా కూడా చట్టసభలో రిజర్వేషన్ చేసే ఆలోచనతో మాకు సంబంధించినటువంటి పార్లమెంట్ సభ్యులు విజయసాయి రెడ్డి గారు ప్రైవేట్ బిల్లు కూడా చట్టసభలో ప్రవేశపెట్టి పెట్టడం జరిగింది. రైట్, కృష్ణమూర్తి గారు మాట్లాడదాం. మీరు అసలు బీసీ గర్జన కంటే ముందు మీరు ఒక కమిటీకి ఆధ్వర్యం, మీరు నేతృత్వం వహించారు, మీరు ఒక నివేదిక కూడా తయారు చేసి ఇచ్చారు. కంట్రిబ్యూషన్ చాలా ఉంది మీది. ఆ వివరాలు కూడా అడుగుతాను. మళ్ళీ మిగతా పెద్దలతో కూడా ఒకసారి మాట్లాడదాం. మనతో నీలా వెంకటేష్ ఉన్నారు. చెప్పండి, ఎట్లా అనిపిస్తున్నది? అంటే ఇంకా కాంగ్రెస్ పార్టీ అయితే జాబితా విడుదల చేయలేదు. ఇంకా విడుదల చేసిన తెలుగుదేశం కానీ జనసేన కానీ చేసిన వాటిల్లో ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేసిన దానిలో మీకేమనిపిస్తున్నది? నిజంగా కూడా జగన్మోహన్ రెడ్డి గారు చరిత్రాత్మకమైనటువంటి నిర్ణయం తీసుకోవడం అనేది గొప్ప విషయం బీసీలకు. గతంలో ఎన్ని పార్టీలను చూసుకున్నా అని ఈరోజు బీసీలు అంటేనే మేమున్నాము, మేము పెద్ద దిక్కు అని చెప్పుకోవడం మాటల వరకే పరిమితం తప్ప ఈరోజు ఆచరణలోకి వచ్చేసరికి ఎవరు కూడా ముందుకు రాలేనటువంటి స్థితి. ఈరోజు నిజంగా కూడా బీసీలకు 41 అసెంబ్లీ టికెట్లు, అదేవిధంగా 7 పార్లమెంట్ టికెట్ ఇవ్వడం అనేది చరిత్రలో గొప్ప విషయం. ఇంకోటి యువ నాయకుడు, నిజంగా కూడా బడుగు బలైన వర్గాల కష్ట సుఖాలు తెలిసినవాడు. నిజంగా కూడా నిజంగా మా యువతకి, విద్యార్థులకు, నిరుద్యోగులకు నాకు ఈరోజు చాలా ఫోన్లు వస్తున్నాయి. అన్న నిజంగా టీడీపీ పార్టీ కంటే వైఎస్ఆర్సీపీ జగన్మోహన్ రెడ్డి గారు మనకు చాలా ప్రాధాన్యత ఇచ్చారు, బీసీలకు పెద్దపీట వేశారు, మనం నిజంగా కూడా గర్వించాల్సిందే అన్న. మనం తప్పకుండా అనంటే నేను ఒకటే చెప్పిన, ఈరోజు తప్పకుండా నెక్స్ట్ రేపు వైఎస్ఆర్సీపీ ఫామ్ చేస్తుంది, తప్పకుండా మనం సహకరించాల్సిందే అని కూడా గర్వంగా మేము చెప్పినాం ఈరోజు. ఎందుకంటే ప్రజలు కూడా చూస్తున్నారు. తప్పకుండా ఈరోజు ఇప్పటి వరకు కూడా ప్రతి ఒక్క బీసీ కూడా గుండె మీద చేసుకుని చెప్తే బీసీలకు పెద్దపీట వేసిందంటే జగన్మోహన్ రెడ్డి గారే అని చెప్పి గర్వంగా చెప్పుకుంటున్నాం. రెండవది, మొన్న కూడా బీసీ డిక్లరేషన్లో కూడా బీసీలకు పెద్ద ఎత్తున మరి పెట్టడం, మరి ఒక సంక్షేమ పథకాలు పెట్టడం కూడా, నేను మీ ఇంట్లో ఒక పెద్ద కొడుకులాగా నేను చూసుకుంటా అనడంలో కూడా మా బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనార్టీలకు ఒక కొండంత బలంగా అని చెప్పి ప్రజలు కూడా నమ్ముతున్నారు. మేము కూడా నిజంగా కూడా ఆర్ కృష్ణయ్య గారు చెప్పినట్టుగా ఇప్పటివరకు ఇలా ఎగ్జాంపుల్ టీడీపీ పార్టీని చూసుకుంటే
మన ఇంతకుముందు ఎన్టీ రామారావు గారు నిజంగా బీసీలకు ఆ రోజున వేసినటువంటి పీటను ఈ రోజు ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ బీసీలను అంచివేసే మార్గంగా చూస్తుందే తప్ప బీసీలకు ఎక్కడ కూడా పెద్దపీట వేసే విధంగా ముందుకు తీసుకెళ్ళట్లేదు. నిజంగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు మరి అన్ని పార్టీలను ఆలోచన చేసి మరి నిజంగా ఒక జనరల్ సీట్లలో కూడా మరి ప్రాధాన్యత ఇవ్వడం అనేది బీసీలకు ఒక టికెట్ ఇచ్చి నేను గెలిపించుకోవడానికి నేనున్నాను అని చెప్పి ఒక కుమ్మరి, కమ్మరి, ఒక సాకలి, ఒక మంగలి, ఒక నాయ బ్రాహ్మణ, ఒక పద్మశాలి, ఒక కుర్బా, ఒక ముద్రాజ్ వాళ్ళకి ఈరోజు నిజంగా కూడా అసెంబ్లీలో మేము సైతం అని చెప్పి ఈరోజు గర్వంగా గల్లె ఎగరేసుకొని ఇవాళ ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి బీసీలంతా 100%గా ఇవాళ వైసీపీని గెలిపించుకోవడానికి ముందున్నారు. తప్పకుండా అది గెలిపించుకోవడానికి నిజంగా కూడా మరొకసారి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్న గారికి నిజంగా కూడా వారికి మా బీసీల తరఫున నేను తప్పకుండా వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఓకే, రామసింహమూర్తి గారు, మనం రామకృష్ణతో మాట్లాడేది ఒక్క మాట. ఎన్టీ రామారావు కూడా ఇచ్చారు 1983లో. ఆయన నిజానికి ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీ పెట్టినాకనే ముఖ్యంగా తెలంగాణ ప్రాంతంలో బీసీలకు బాగా వచ్చింది. ఆయన ఇచ్చినప్పుడు కూడా బహుశా తెలంగాణలో ఎక్కువ బీసీలకు ఇది చేసి ఉంటారు, ఆంధ్ర వైపు కాకుండా. ఇప్పుడు ఆంధ్ర ఫర్ ఎగ్జాంపుల్ రాజమండ్రి సీటు చరిత్రలో ఫస్ట్ బీసీ అధికార పార్టీకి రావటం, అంటే రాబోయే అధికార పార్టీ ఇప్పుడు బీసీకి ఒక ముఖ్యమైన పార్టీ బీసీకి టికెట్ ఇవ్వటం అనేది రాజమండ్రి ప్రధాన రాజకీయ పక్షం ఒక బీసీకి టికెట్ ఇవ్వడం ఫస్ట్ టైం రాజమండ్రిలో. చెప్పండి రామకృష్ణ గారు, ఎట్లా 52% జనాభాలో సరే ఏ పార్టీ ఏంటి అని పక్కన పెడితే ఇక్కడ బీసీ వర్షనే మాట్లాడుతున్నాం కాబట్టి నేను ఆ వర్షనే మాట్లాడుతున్నాను. మళ్ళీ మీకు పార్టీలోకి మళ్ళీ 52% జనాభాలో ఉన్నప్పుడు జనాభా దామాషా ప్రకారం దక్కిందా లేదా అని ఆలోచించుకుంటే ఒక కులానికి 52 సీట్లు, ఒకే కులానికి. బీసీలకు మొత్తానికి కలిపి 41 సీట్లు. సో దాన్ని బీసీలకు మేము పెద్దపేట వేసాం అంటే దాన్ని ఏ రకంగా సమర్థించాలని ఆలోచించుకోవడం. ఇదే జగన్మోహన్ రెడ్డి గారే విమర్శించారు. కేవలం 20 కులాలకు మాత్రమే కార్పొరేషన్లు పెట్టారు, మిగతా 139 కులాల్లో మిగతా కులాలకి పరిస్థితి ఏంటి అని. మరి 139 కులాలు బీసీలు ఉంటే కులానికి ఒక సీట్ అన్నా ఇచ్చారా? మీరు చెప్పే లెక్క ప్రకారం వెళ్తే 41 సీట్లే కదా మీరు ఇచ్చింది. మీరు కనీసం మరి మీ చేతిలో ఉంది కదా, ఇవ్వాలి కదా. కులానికి ఒక సీటు అన్నా ఇచ్చుకుంటే వెళ్ళాలి కదా. యాదవులకు ఇందాక కృష్ణన్న చూస్తే కొంచెం బాధేసింది. యాదవులకు పోయినసారి 7 సీట్లు ఇస్తే ఇవాళ 4 ఇచ్చారు. యాదవులకు విపరీతమైన లబ్ధి చేకూర్చారని మాట్లాడుతున్నారు కృష్ణన్న. సరే, ఈ రకంగా మాట్లాడుకుంటూ పోతే బీసీలకి ఎక్కడ న్యాయం? బీసీలు కేవలం ఈ రాష్ట్రంలో 2 పార్టీలు కూడా ఓటు బ్యాంక్గా చూసుకొని ఓటు బ్యాంక్గా బీసీలకు సీట్లు ఇచ్చే పరిస్థితిలో ఉన్నారే తప్ప మీరు మీ చేతిలో ఉన్న నామినేటెడ్ పోస్ట్ రాజ్యసభకు పంపడము, ఎమ్మెల్సీ ఇప్పుడు అన్నని ఎమ్మెల్సీగా పంపించారు, కంగ్రాచులేషన్స్ ఆయనకి. బట్ ఎమ్మెల్సీ టోటల్ వైసీపీలు ఎన్ని ఉన్నాయి, మీరు ఎన్ని ఎమ్మెల్సీలు బీసీలకు ఇచ్చారు? మీ దగ్గర రాజ్యసభ స్థానాలు ఎన్ని ఉన్నాయి, ఎన్ని బీసీలకు ఇచ్చారు? ఫ్లోర్ లీడర్గా మీరున్నారు, పిఎస్సి కమిటీ, పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్, క్యాబినెట్ ర్యాంక్ మీరు ఏమైనా బీసీకి ఇచ్చారా? సో ఇలాంటివన్నీ మాట్లాడుకుంటా పోతే మీరు డైరెక్ట్గా నామినేట్ చేయగలిగిన దగ్గర ఎక్కడ మీరు బీసీలకు ఇవాళ ఎలక్షన్లు వచ్చినాయి కాబట్టి, ఓట్లు కావాలి కాబట్టి, బీసీలు మేజర్ ఓటు బ్యాంకుగా ఇవాళ ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నారు కాబట్టి వాళ్ళని లాగేదానికి 41 సీట్లు ఇచ్చి, అంటే ఆల్మోస్ట్ నేను అనుకోవడం ఒక 25% ఇచ్చారు అనుకుంటా, అంతకు మించి ఏం లేదు. 25% ఇచ్చారు. 25% కూడా ఎక్కడిచ్చారు అంటే ఆ సామాజిక వర్గం ఎక్కడైతే బలంగా లేదో ఆ ప్రాంతాల్లోకి ఖచ్చితంగా బీసీలే ఉన్న 3-4 జిల్లాలు ఉన్నాయి, అక్కడ అటువంటి చోట్ల బీసీలకు స్థానాలు దక్కినాయి తప్ప రాష్ట్ర వ్యాప్తంగా తీసుకోండి, మీరు అనంతపూర్ తీసుకోండి, కర్నూలు తీసుకోండి, కడప తీసుకోండి, నెల్లూరు తీసుకోండి, ప్రకాశం తీసుకోండి, ఎన్ని సీట్లు బీసీలకు ఇచ్చారు, ఎన్ని ఇతర సామాజిక వర్గాలకు ఇచ్చారనేది లెక్క తీస్తే బాగుంది విశ్లేషణ. ఒకటి చెప్పండి నాకు, మిగతా రాజకీయ పక్షాలు ఎట్లా చేస్తున్నాయి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎట్లా వేసింది? నిజమే 139 స్థానాలు ఇవ్వగలిగితే మంచిదే. 175లో 139 కులానికి ఒక సీటు. మరి రేపు కాంగ్రెస్ అయినా ఇవ్వగలదా? అది కాంగ్రెస్ పార్టీ, నేను ఇందాకే ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ పార్టీస్ నేను ఇవాళ ఒక బీసీగా మాట్లాడుతున్నా సార్ అన్న, నా ఆవేదన చెప్తున్నా సార్ అన్న. రైట్, నేను స్టార్టింగే అందుకే ఆ మాట చెప్పాను. రైట్. కృష్ణమూర్తి గారు ఏమంటారు దీనికి? ఇప్పుడు నేను చెప్పాను సార్, ఇప్పుడు ప్రస్తుత రాజకీయ పరిస్థితుల్లో ఆలోచన చేయటం జరిగింది. ఎందుకంటే ఇవాళ కాస్టే అయిపోయినాయి రాజకీయాలు. ఇప్పుడు అది సామాన్యుడికి ఇవ్వటం అంటే సాధ్యపడే విషయం కాదు. రెండో విషయం ఏంటంటే, ఈ పార్టీకి తెలుగుదేశం పార్టీ మొట్టమొదటి ఉండగా బీసీలే అనేటువంటి బీసీలే వెన్నుముక అన్నారు, బీసీల పార్టీ మాది అన్నారు. వాళ్ళు ఎంతమంది ఎన్ని ఇచ్చారండి?
మరి అసలు నామినేట్ పోస్టులకు సంబంధించి ఇప్పుడు ఇవే కాకుండా ఒక నామినేట్ పోస్టులో అవకాశం కల్పిస్తామని చెప్తున్నాం. అవి కాకుండా చట్టసభలు రిజర్వేషన్ కోరుతారు. ఈరోజు సాధ్యపడే విషయం కాదు. ఇది తప్పనిసరిగా చట్టసభలు ప్రస్తుతం ఉన్నటువంటి పొలిటికల్ సంబంధించినటువంటి సిచ్యువేషన్లో ఈ సెటప్లో పూర్తిగా ఇవ్వటం అనేది సాధ్యపడే విషయం కాదు. ఈరోజు మాట్లాడితే వైఎస్ఆర్ కాంగ్రెస్ ఆ రోజు విజయమ్మ గారు మాట్లాడి ఒక తర గుర్తు చేసుకోమని చెప్తున్నాను ఆ మిత్రుడికి. విజయమ్మ గారు స్పష్టంగా మాట్లాడారు. ఏమని చెప్పారు మా గౌరవ అధ్యక్షులు గారు, ఉన్నటువంటి ఉమ్మడి రాష్ట్రం ఉన్నటువంటి 100 అసెంబ్లీ సీట్లకు సంబంధించి గుర్తించి బీసీలు ఎక్కడైతే అత్యధికంగా ఉన్నారో 100 సీట్లు గుర్తిద్దామండి. ఆ అసెంబ్లీకి సంబంధించినటువంటి సీట్లలో ఎవరిని కూడా నిలబెట్టవద్దు, బీసీలో నిలబెడతారు విధంగా మరి ఆ రోజు మా విజయమ్మ గారు మాట్లాడి చంద్రబాబు నాయుడు తోకముడిచాడు. మరి బీసీలపై ప్రేమ ఉంటే మరి ఆ రోజు మాట్లాడొచ్చుగా, నష్టమే వచ్చి ఆయనకి. ఇప్పుడు ఒక పార్టీ నిర్ణయం చేసుకుంటాం కాదు, మార్పు రావాలంటే తప్పదు అన్ని పార్టీలకు సహకారం కావాలా. అన్ని పార్టీలకు సంబంధించినట్టు తను పెట్టుకున్న మ్యానుఫ్యాక్చర్ వంటి విషయాలు కానివ్వండి, తనకున్న సిద్ధాంతాన్ని కానీ ఇంప్లిమెంట్ చేసే పరిస్థితి ఉండాలి కానివ్వండి. ఎలక్షన్ అప్పుడు మాత్రమే అంటారు కానీ ఎలక్షన్ తర్వాత బీసీలు పట్టించుకునే పరిస్థితి లేదండి. అందుకనే ఎందుకంటే ఈరోజు బీసీ డిక్లరేషన్ ప్రకటించారు, లేకపోతే సీట్లు సంబంధించి ఎక్కువ కేటాయించారు కాదు, బీసీ ప్రజానేకు మన జరిగినటువంటి ఏలూరు బీసీ గజ్జలో చూపించారు. ఇది తెలుగుదేశం పార్టీ ఇంతవరకు మనకి ఏం చేయలేదు. తప్పనిసరిగా జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం కింద మన మంచి జరుగుతుంది. ఆయన మీద ఉన్నటువంటి నమ్మకంతో విశ్వాసంతో లక్షలాది మంది ప్రజలు కలిసి వచ్చారు, లక్షలాది మంది బీసీ వర్గాలకు సంబంధించి కదిలి వచ్చారు. ఎందుకంటే సమకాలీన రాజకీయాల్లో ఇప్పుడున్న పరిస్థితులు సమకాలీన రాజకీయాలు ఆలోచిస్తే చాలా చారిత్రాత్మకమైనటువంటి నిర్ణయం. ఇది చిన్న విషయం కాదు. సోదరులు మాట్లాడుతాం తప్ప ఎట్లా ఇస్తారండి? 139 కులాలంటే ఈ కులాల సంబంధించి మేము చూసాం. అసలు కులాలను ఐడెంటిఫై చేశారు ఈ ప్రభుత్వం. అసలు ఏమాత్రం కూడా జనాభా సంబంధించిన లిస్ట్ ఉందండి ఇక్కడ. సాధికార లిస్ట్ బయట పెట్టారు. సాధికార లిస్ట్ చూస్తే ఒక్కొక్క కులాలకు సంబంధించినటువంటి 100, 200, 300, 1000కి సంబంధించినటువంటి ఆ విధంగా రాసుకుంటూ వచ్చారు ఇవన్నీ కూడా. ఎందుకంటే ఇది ఏదో సామెతగా ఉన్నట్లుగా ఇది ఆలోచించాల్సిన విషయం. కానీ మంచి చేసినప్పుడు మంచి చేశారనే విధంగా కూడా చెప్పాల్సిన అవసరం ఉంది కానివ్వండి. ఏదో ఓట్ల కోసం చేశారు, ఇంకోటి దానికి చేశారు, అది కరెక్ట్ ఆలోచన. కృష్ణమూర్తి గారు ఒక్క మాట సార్, ఇప్పుడు మీరు ఒక మాట అన్నారు రామకృష్ణ గారు, ఏంటంటే 139 కులాలకు 139 సీట్లు ఎందుకు ఇవ్వలేదు అని. అది సాధ్యమే పనేనా అండి ఏ రాజకీయ పక్షానికైనా? అది ఎవరికి సాధ్యపడదు సార్, ఎవరికి సాధ్యపడే విషయం కాదు. జనాభా పరంగా చూసినా కూడా 139 కులాలున్నాయి. ఒక కులం చాలా తక్కువ జనాభా ఉండొచ్చు కదా. అవును, ఇప్పుడు ఇది సాధ్యపడే విషయం కాదు సార్. ఇప్పుడు పర్సెంటేజ్ టోటల్ జనాభాను బట్టి మనం నిర్ధారించాలి కానివ్వండి. ఇప్పుడు 100 మంది ఉండాలి, 1000 మంది, 2000 మంది ఉండే కులాలు చాలా ఉన్నాయి. అంటే ఒక చిన్న విషయం సార్ కేసీఆర్ గారు, చిన్న విషయం అమర్ గారు, ఒక చిన్న విషయం ఎందుకంటే మేము అధ్యయన కమిటీకి సంబంధించినటువంటి క్షేత్రస్థాయికి వెళ్ళినప్పుడు కూడా దాదాపు 62-65 కులాలకు సంబంధించి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. అసలు మిగతా కులాలకు తెలియదు. ఆశ్చర్యకరమైన కొన్ని చోట్ల పోయి అడిగితే అసలు మాది ఏ కులం అని అడిగినటువంటి జాతులు కూడా ఉన్నాయి. ఇప్పుడు ఈ దుర్మార్గం ఉన్నప్పుడు ఏదో మాట వరుస 139 కులాలకు 139 సీట్లు ఇవ్వాలా, మీరు సీట్లు ఇస్తారని కాదు, అది కరెక్ట్ అయినటువంటి ఆర్గ్యుమెంట్ కాదండి. అది సాధ్యపడే విషయం కాదు. ఎంత సాధ్యపడుతుందండి? ఇప్పుడున్న పరిస్థితి నామినేషన్ పదవులు అన్నారు. నామినేషన్ పదవులతో పాటు కూడా నామినేటెడ్ వర్క్స్ ఉంటాయి కదా గవర్నమెంట్, 5 లక్షల కంటే తక్కువ వర్క్స్ నామినేషన్, ఆ వాటిలో కూడా 50% బీసీలకు ఇస్తామని చెప్పారు. అది కాకుండా ఇప్పుడున్న పరిస్థితుల్లో దామాషా ప్రకారం సీట్లు ఇవ్వట్లే ఎవరు. రెడ్డీస్ కానీ కమ్మాస్ కానీ వాళ్ళ జనాభా కంటే చాలా ఎక్కువ రెట్లు సీట్లు వస్తున్నాయి వాళ్ళకి. అందుకని వాళ్ళు బలమైన వర్గంగా ఉన్నారు. ఇంకోటి 72కి 83కి ఇప్పటికీ తేడా ఉంది. అప్పుడు వ్యాపారులు దూరంగా ఉండేవాళ్ళు రాజకీయాలకు. వ్యాపారులు ఎవరైనా రాజకీయ నాయకులు సమర్థించే వాళ్ళు కానీ ప్రభావం లేదు అసలు. అంత డబ్బు లేదు. 72లో అయితే డబ్బు ప్రభావం ఉండదు అసలు. 72లో లేదు, 83లో కూడా లేదు, 95లో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన దగ్గర నుంచి మొదలైంది. ప్రకాశం జిల్లా దర్శిలో ఉప ఎన్నిక జరిగిన తర్వాత అప్పుడు మొదలైంది. అక్కడే కొన్ని 100 కోట్లు ఖర్చు పెట్టారు, 10 మంది మినిస్టర్లను కూర్చోబెట్టారు అక్కడ. అప్పుడే స్టార్ట్ అయింది. అంటే డబ్బుని ప్రొహిబిటివ్లీ ఎక్స్పెన్సివ్ ఎలక్షన్స్ మొదలైంది అప్పుడే. అంటే ఇప్పుడు ఏంటంటే అసలు వ్యాపారస్తులు, కార్పొరేట్ సీఈఓలే ఎన్నికల్లో దిగుతున్నారు. అంటే రాజకీయ నాయకులు దూరంగా ఉండేవాళ్ళు. ఈరోజు ముఖ్యమంత్రులు
ఒక ధనికుడికి దగ్గర రావడానికి దంకేవాడు, ఇద్దరు కలిసి ఫోటో చేయడం కూడా దూరంగా ఉండేవాళ్ళు. ఎందుకంటే ఆ వ్యాపారస్తుతో మనకేం సంబంధం అని. ఇప్పుడు వ్యాపారస్తులే ముఖ్యమంత్రి అవుతారు, ముఖ్యమంత్రి వ్యాపారస్తులు బిహేవ్ చేస్తారు. అది ఆ విభజన జరిగిపోయింది. అది ఇప్పుడు ఇవ్వటం అనేది విశేషం. అంటే రివర్సింగ్ ది ట్రెండ్. ఇది ఇందాక సార్ చెప్పినట్టు 159 కాకపోయినా కనీసం 50-60% ఇవ్వచ్చు, 60 టికెట్లు ఇవ్వచ్చు, ముందు ఇస్తే ఇవ్వచ్చు. ఇది బిగినింగ్. ఇది ఇంతవరకు అభినందిస్తూనే ఇంకా చేయాలని చెప్పచ్చు మనం. ఆరంభాన్ని అభినందిస్తారా లేదా రామకృష్ణ గారు అడుగుదాం. ఒక షార్ట్ బ్రేక్ తీసుకొని వస్తాను, మళ్ళీ మాట్లాడదాం. వెల్కమ్ బ్యాక్ టు ది ఫోర్త్ ఎస్టేట్. ఆంధ్రప్రదేశ్ శాసనసభ లోక్సభ ఎన్నికల గురించి మాట్లాడుకుంటున్నాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బీసీలకు 41 స్థానాలు శాసనసభలో, 7 స్థానాలు లోక్సభలో ఇవ్వడం ఒక చరిత్రాత్మకమైన నిర్ణయం అని కొంతమంది అంటుంటే, సాహసోపేతమైన నిర్ణయం అని కొంతమంది అంటున్నారు. అబ్బాయి అదేమిటి 139 కులాలనే బీసీలో వాళ్ళందరికీ ఇచ్చుంటే బాగుండేది కదా అంటున్నారు. ఏదైనా ఒక ప్రారంభం, మంచి ప్రారంభం జరిగిందని చెప్తున్నారు. చెప్పండి వెంకటేష్ గారు. నేను కాంగ్రెస్ పార్టీని, టీడీపీ పార్టీని నేను ఒకటే సవాల్ విసురుతున్న వాళ్ళకి సూటిగా, ఇప్పటి వరకు వాళ్ళ రాజకీయ చరిత్రలో బీసీలకు 40 టికెట్లు అసలు 40 వరకైనా వచ్చిన దాఖలు ఉన్నాయని చెప్పి నేను ప్రశ్నిస్తున్నా. అంటే ఒక సామెత ఉంది తెలుగులో, పెట్టదంట అడక తిననివ్వదంట. అట్లా ఇప్పుడు బీసీలకు అమ్మ పెట్టదు అడక తిననివ్వదు. అంటే బీసీలకు ఒక పెద్దపీటగా ఇప్పుడు ఎంతసేపు అయినా సూట్ కేసులు పట్టే వాళ్ళకే టికెట్లు ఇచ్చిండ్రు తప్ప, ఎక్కడ పేద వర్గాలను చూసి నేనున్నాను అని చెప్పి ఒక బీసీలకు ఒక భరోసా ఇచ్చినటువంటి పార్టీ ఏదుందో ఒక్కసారి వీళ్ళు గుండె మీద చేసుకుని చెప్పాలి. ఏదైనా నాకు గెలుపు గుర్రాలు కావాలంటారు. గెలుపు గుర్రాలు అంటే ఏంటి? ప్రజలలో ఉన్నటువంటి నాయకత్వాన్ని, ప్రజల బాధలు కష్ట సుఖాలు తెలిసిన వాడు గెలుపు గుర్రం అవుతాడు. డబ్బులు సూట్ కేసులు కోట్ల రూపాయలు ఉన్నవాడు గెలుపు గుర్రాలు కాదు. నిజంగా కూడా ఇవాళ పబ్లిక్ కూడా, ప్రజలు కూడా చాలా అబ్జర్వ్ చేస్తున్నారు. ఏంటంటే డబ్బులు ఉన్నవాడు సూట్ కేసులు పట్టుకొని వచ్చి నోటుకు 5,000 10,000 తీసుకొని ఓట్లు వేయించుకొని గెలుచుకుంటామని భరోసాతో ఉన్నారు. కానీ ఇప్పుడు పబ్లిక్ అంతా చాలా మార్పు వచ్చిందనేది ఒక గుర్తుపెట్టుకోవాలి ఈ పార్టీలు. నిజంగా కూడా అంటే ఈరోజు నేను ఆ మాట కూడా ఎందుకు అంటున్నా అంటే, ప్రజలలో ఇప్పటి వరకు కూడా చాలా మీటింగ్లలో నేను కూడా నేను వెళ్ళిన. ఎందుకంటే ఆర్ కృష్ణ గారితో ఎన్నో మీటింగ్లలో, ఎన్నో సభలలో కూడా నేను వెళ్ళిన. చంద్రబాబు నాయుడు దగ్గరికి వెళ్ళిన, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ నాయకుల దగ్గరికి వెళ్ళిన, అందరి దగ్గరికి వెళ్ళినా కానీ కృష్ణ గారు మీరు ఏమన్నా చెప్పురి, ఈ డబ్బులు ఉన్న వాళ్ళు ఏమన్నా మంచి గెలుపు గురాలు కావాలి తప్ప బీసీలు ఏడ గెలుస్తారన్నా, బీసీలకు ఎవరన్నా టికెట్లు ఇస్తారు, బీసీలకు టికెట్లు ఇస్తే బీసీల ఓట్లు బీసీలకే పడవు అనేది అది ముద్రించి, అంటే వీళ్ళు టికెట్ ఇవ్వకుండా పక్కదారి పట్టించే ప్రయత్నమే తప్ప ఇంకోటి ఏది లేదు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు సాహసంగా, నిజంగా కూడా ఇంత సాహసం చేసినటువంటి ఏ పార్టీ నాయకుడు లేడు, ఏ పార్టీ అధ్యక్షుడు రాలేదు. నిజంగా నేను గెలిపించుకుంటాను అనే సాహసోపేతంగా ముందుకొచ్చిండ్రు. ఇలా ముందుకొచ్చిన నాయకులు, జనసేన పార్టీ ఎన్ని టికెట్లు ప్రకటించిందో చెప్పమనండి. కాంగ్రెస్ పార్టీ ఎన్ని టికెట్లు బీసీలకు 50%, 56% ఉన్నటువంటి బీసీలకు ఎన్ని టికెట్లు ప్రకటిస్తుందో చెప్పమనండి. ఇలా టీడీపీ పార్టీ అధికారంలో ఉంది, ఎన్ని టికెట్లు కేటాయించి బీసీలను గెలిపించుకుంటుందో చెప్పమనండి. ఇవాళ అధికారంలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ కూడా బీసీలను నమ్మించి ద్రోహం చేస్తుంది తప్ప నమ్మక ద్రోహం పార్టీ ఏదన్నా ఉందంటే నిజంగా కూడా తెలుగుదేశం పార్టీ అని చెప్పి ఎట్లా అంటారు? ఎందుకనంటే బీసీలకు టికెట్ ఇచ్చినట్టే ఇచ్చి అక్కడ ఓడగొట్టడమా, లేదంటే ఒక ధర్మంగా, నీతిగా, నిజాయితీగా ఉన్నటువంటి బీసీ నాయకులను అసలు వాళ్ళకి ఏ విధంగా కూడా. తెలంగాణ ఎన్నికల్లో కృష్ణయ్య గారికి టికెట్ ఇచ్చి ఆయన ముఖ్యమంత్రి చేస్తా అని కూడా అన్నాడు కదా చంద్రబాబు. టికెట్ ఇచ్చినట్టు ఇచ్చింది, కానీ టికెట్ ఇచ్చి గెలిపించుకున్న కృష్ణయ్య గారు గెలిచిన తర్వాత ఒక ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించిన అభ్యర్థి గెలిచిన తర్వాత ముఖ్యమంత్రి అభ్యర్థి అంటే ఏంటి? పార్టీకి ఒక అధ్యక్షుల పదవి ఇవ్వాల్సిన బాధ్యత ఒక చంద్రబాబు నాయుడుకి లేదా అండి? నేను అడుగుతున్నా. ఇవాళ పార్టీ అధ్యక్షుల పదవి ఇవ్వవు, ఒక ఫ్లోర్ లీడర్గా ఇవ్వవు. ఉన్నటువంటి నాయకులందరూ కాంగ్రెస్ మన టీఆర్ఎస్ పార్టీలోకి జంప్ అయిపోతే గనక ఉన్నది ఎవరు? అందులో ఇద్దరు, ఆర్ కృష్ణయ్య గారు, మన ఇంకో ఎమ్మెల్యే గారు. అంటే ఇద్దరు ఎమ్మెల్యేలు ఉంటే కూడా పార్టీ అధ్యక్షుల పదవి ఇవ్వవు, ఫ్లోర్ లీడర్గా ఇవ్వవు. అంటే నువ్వు దీన్ని బట్టి ఆలోచన ఏంది?
బీసీ అనే ఒక పదంతోని ఆంధ్రప్రదేశ్లో 7% ఉన్నటువంటి ఓట్ బ్యాంకును పెంచుకొని నువ్వు ముఖ్యమంత్రి అయిన తర్వాత కృష్ణయ్య గారిని ఓడ దాటేంత వరకు ఓడమల్లయ్య, ఓడ దాటిన తర్వాత పోడి మల్లిగా అన్న సామెతతోని ఇవాళ కృష్ణయ్య గారికి ఒక అధ్యక్ష పదవి ఇవ్వతి, ఫ్లోర్ లీడర్గా ఇవ్వతి, అదే పదవిలో ఉండే సిట్టింగ్ ఎమ్మెల్యే సీటు కూడా ఇవ్వతి. నువ్వు ఎట్లా ఏ అధికారంతో ఇవాళ నువ్వు ఆంధ్రప్రదేశ్లో నేను గెలుస్తా అని చెప్పి నువ్వు బీసీలను నాకు ఓట్ బ్యాంక్ ఉందని చెప్పి ప్రశ్నిస్తున్నా అని చెప్పి గుర్తు చేసుకోవాలి. నిజంగా కూడా ఇలా ఒక మాట 56% ఉన్నటువంటి ఎస్సీలకు 29 అసెంబ్లీ స్థానాలు ఇచ్చింది, ఎస్టీలకు 7 స్థానాలు ఇచ్చింది, 41 బీసీలకు, అదేవిధంగా బలిజలు కూడా ఇవాళ బీసీలకు కలిపే అవకాశం ఉంది. వాళ్ళకి కూడా 4% వాళ్ళకి 4 సీట్లు వాళ్ళకి ఇచ్చింది. అంటే టోటల్ గా 82 సీట్లు బీసీలకే ఇచ్చింది. నిజంగా కాంగ్రెస్ అభ్యర్థులు అంటున్నారు కదా, మన అన్నయ్య బ్రదర్ అంటున్నారు కదా, లేదు ఇంతవరకు మరి కులానికి ఒకటి ఇవ్వాలి అంటే మీ కాంగ్రెస్ పార్టీ కులానికి ఎన్ని టికెట్లు ఇచ్చిందో ఒక్కసారి మాట్లాడదామంటే ఒకసారి రామకృష్ణ గారు ఒకటి, ఇప్పుడు ప్రతిపక్షానికి అధికార పక్షానికి తేడా ఉంటుంది. ప్రతిపక్షానికి వచ్చే పదవులు తక్కువ, నామినేటెడ్ పదవులు కానీ ఇంకోటి కానీ తక్కువ. అధికారంలో ఉన్న వాళ్ళని ప్రశ్నించకుండా ప్రతిపక్షం నువ్వు పిఎస్సి చైర్మన్ ఎందుకు ఇవ్వలేదు అని మాట్లాడితే ఎట్లా? ఇది నేను ఇందాక ఇద్దరు అంటే 2 పార్టీలు అని మాట్లాడా. ఓకే, నేను మాట్లాడేటప్పుడు ఇద్దరు కూడా బీసీఎల్ని ఓటు బ్యాంక్గా వాడుకుంటున్నారు అని చెప్పాను. గతంలో 33-34 స్థానాలు వైఎస్ఆర్సీపీ బీసీలకు ఇవ్వడం జరిగింది. ఇప్పుడు ఒక 6-7 పెంచారు. ఆ 6-7 పెంచంగానే బీసీలు అందరూ అసలు అద్భుతం జరిగిపోయింది, మహా బ్రహ్మాండం బద్దలైపోయింది. ఇంకా అసలు ఆంధ్ర రాష్ట్రంలో బీసీలు రేపటి నుంచి బంగారు కిరీటాలు పెట్టుకొని తిరుగుతున్నారని మాట్లాడదలుచుకుంటే ఆలోచించాల్సిన విషయం. 7 స్థానాలే పోయినసారితో పోల్చుకుంటే జరిగింది. తర్వాత యాదవులు అనేదానికి ఎట్లా సార్ దాన్ని అది అప్రిషియబుల్ కానే కాదు. ఇప్పుడు గతంలో కన్నా ఒక 7 స్థానాలే వీళ్ళు పెంచింది. ఇప్పుడు ఎంపీలు 25 తీసుకుంటే గతంలో చంద్రబాబు నాయుడు ఎన్ని ఇచ్చినారు, ఇప్పుడు ఎన్ని ఇస్తున్నారు? చంద్రబాబు నాయుడు టీడీపీ పార్టీ, ఆయన పార్టీ వర్షన్ ఆయన మాట్లాడుకుంటారు. నేను టీడీపీ జోలికి వెళ్ళదలుచుకోవాలి. నేను కంపారిజన్స్ ఉంటాయి కదా, మీరు ఒక పొలిటికల్ పార్టీలో ఉన్నారు, ఒక ప్రధాన రాజకీయ పార్టీలో ఉన్నారు. సో ఇక్కడ ఒక అధికార పక్షం ఉంది, ఒక ప్రతిపక్షం ఉంది. అధికార పక్షం ఏం చేస్తున్నది, ప్రతిపక్షం ఏం చేస్తుంది, అనాలిసిస్ చేస్తారా లేక? అయితే చెప్తా. ఇప్పుడు టీడీపీ ఆల్మోస్ట్ సార్ యు ఆర్ ఇన్ ఎ నేషనల్ పొలిటికల్ పార్టీ సార్. ఐ యామ్ కమింగ్ టు దట్. 135 years old. కమింగ్ టు దట్. అప్పుడు ఆ రకంగా చూసుకుంటే ఆల్మోస్ట్ వాళ్ళు కూడా ఇవాళ 32-33 ఇచ్చున్నారు. ఇంకా కొన్ని ఇవ్వాల్సినవి పెండింగ్ ఉన్నాయి. అంటే 1± వాళ్ళు కూడా అక్కడికి రీచ్ అయ్యే పరిస్థితే ఉంది, ఏది టీడీపీ కూడా. సో నేను ఇందాక నుంచి వాళ్ళ వర్షన్ నేను మాట్లాడకూడదు అనే దాంట్లో నేను టచ్ చేయలేదు. కానీ అంటే ఆల్మోస్ట్ ± వీళ్ళతో కంపేర్ చేసుకుంటే ఒకటి అటు ఇటుగా టీడీపీ కూడా అక్కడే ఉంటుంది. ఎంపీలు లెక్కేసినా కూడా ఆల్మోస్ట్ వాళ్ళవి కూడా దగ్గర అదే సంఖ్యకు వస్తున్నాయి సార్. వాళ్ళవి కూడా 6-7 స్థానాలకే వాళ్ళ ఎంపీ స్థానాలు కూడా అక్కడికే వస్తున్నాయి. సో మళ్ళీ అంటే బీసీలు ఇప్పుడు చెరసగం మాట్లాడుకొని భార్య ఒకరికి భర్త ఒకరికి ఓటే మనకు సమానంగా ఇస్తున్నారు కాబట్టి ఇద్దరు భార్య ఒకరికి భర్త ఒకరికి ఓటేసి రమ్మని చెప్తారా? అది కాదు, జరగాల్సిన న్యాయం జరగలేదు అంటున్నా బీసీలకి. సో ఆ యాంగిల్లో తీసుకున్నప్పుడు నేను ఇందాక చెప్పినట్టు మళ్ళీ జిల్లాల వారీగా తీసుకున్నది ఒకటికి బలం. ఇప్పుడు టీడీపీ తీసుకున్నాం, కృష్ణా గుంటూరులో ఒక సామాజిక వర్గానికే బలం ఉంటుంది. వాళ్ళకి రాయలసీమలో బలం లేదు కాబట్టి రాయలసీమలో వాళ్ళు బీసీలకి ఇస్తారు. సో ఆ రకంగా బీసీలని ఎక్కడైనా ఓటు బ్యాంక్గా వాడుతున్నారు తప్ప నిజమైన న్యాయం జరగదు బీసీలకి అంటారు. రైట్. కృష్ణమూర్తి గారు, ఇప్పుడు జరగాల్సిన న్యాయం జరగలేదు సార్. ఇది మేము ఒకటి సార్, ఇప్పుడు ఆ దిశగా ప్రయాణం చేస్తున్నాం మేము. ఎందుకంటే బలహీన వర్గాలకు సంబంధించిన కూడా రాజ్యాధికారంలో భాగం కల్పించే దిశగా జగన్మోహన్ రెడ్డి గారు ప్రయాణం చేస్తున్నారు. రామకృష్ణ గారికి మనవి చేసింది మా డిక్లరేషన్ ఒకసారి చూడమనండి. ఇప్పుడు రాజ్యాధికారం శాసనసభ చట్టసభలకే కాకుండా కూడా అన్ని వాటిల్లో సంబంధించి కార్పొరేషన్ సంబంధించిన వాటిలో ఎక్కడన్నా ఉన్నటువంటి స్టేట్ వైడ్ సంబంధించిన కార్పొరేషన్ పదవులు ఎంతమంది బీసీలు చేశారండి? ఉన్నటువంటి నామినేట్ పోస్టులకు సంబంధించి ఎన్ని పదవులు ఇచ్చారు? కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కానీ లేకపోతే తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వాళ్ళు కానీ ఎన్ని పదవులు ఇచ్చారు? ఇప్పుడు ఏంటంటే మనకు మంచి జరుగుతున్నప్పుడు ప్రజలకు మేలు చేస్తున్నప్పుడు మేలు చేస్తారనేటువంటి ఆలోచన కారణంగా ఒక దిశగా ప్రయాణం చేస్తారు. ఒక మంచి పద్ధతిగా ఒక వరవడిని సృష్టిస్తున్నారు, ఒక బాట వేస్తున్నారు, ఒక దిశగా ప్రయాణం చేస్తున్న విషయాన్ని కూడా ఒప్పుకునే పరిస్థితిగా లేకపోతే ఎట్లండి? డిక్లేర్ చదవమండి ఒకటా నామినేట్ పోస్టులో 50% చిన్న విషయం కాదు కదా. చట్టం చేస్తామంటున్నారు. చట్టం తప్పనిసరిగా అధికారానికి వచ్చిన వెంటనే మొట్టమొదటి అసెంబ్లీ సమావేశంలోనే 50% సంబంధించి రిజర్వేషన్ చట్టం తీసుకురాబోతున్నాం ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలకి. అన్ని వాటిలో
ఇది చిన్న చిన్నవి కాదు, స్టేట్కు సంబంధించినటువంటి కార్పొరేషన్ పోస్టులు ఉన్నాయి, గ్రంథాలయ సంస్థ చైర్మన్లు ఉన్నాయి, అనేక ట్రస్ట్ బోర్డులకు సంబంధించి ఉన్నాయండి. ట్రస్ట్ బోర్డు ఏ పరిస్థితి ఉన్నాయండి? టీటీడీ తిరుమల దేవస్థానానికి సంబంధించినటువంటి కనీసం రజకులకు సంబంధించినటువంటి వాళ్ళకి సంబంధించి కూడా గుడ్డలు తుక్కున్నటువంటి పరిస్థితులు అవి కూడా కాంట్రాక్ట్కి ఇచ్చేశారు. అదే చూడండి, క్షురకులకు సంబంధించినటువంటి న్యాయబ్రాహ్మణులకు చూడండి, కొన్ని వందల కోట్లకు సంబంధించినటువంటి ఉత్పత్తి వస్తుంటే, వెంట్రుకల ద్వారా డబ్బులు వస్తుంటే కనీసం వేతనాలు ఇచ్చే పరిస్థితి లేకుండా ఉన్నారు. అలాంటి ట్రస్ట్ బోర్డుల్లో కూడా మేము అవకాశం కల్పిస్తామంటున్నాను. న్యాయబ్రాహ్మణులకు సంబంధించి కానీ, యాదవులకు సంబంధించి కానీ, రజకులకు సంబంధించి ఎవరెవరైతే ఆ ట్రస్ట్కు సంబంధించిన బోర్డులకు సంబంధించి పనిచేస్తున్నారో వాళ్ళకి కల్పించాలనుకుంటున్నాం. అంటే చిన్న విషయం కాదు. ఎందుకంటే రేపు నామినేట్ పోస్టుతో ఒక చిన్న కులానికి సంబంధించినట్టు, ఒక బొద్దుల కులానికి సంబంధించి, ఒక పెరుగు కులానికి సంబంధించి, చిన్న చిన్న కులాలకు సంబంధించినటువంటి ఒక మార్కెట్ యార్డ్ చైర్మన్ లేకపోతే ఒక డైరెక్టర్ పోస్ట్, అది ఒక గౌరవప్రదమైనది, రాజ్యాధికారుల భాగం అది. ఎందుకంటే చేసే పని చేసి చెప్పాలి కానీ వక్రీకరించి మాట్లాడతాం కాదు. ఇవిగా అనేక విధాలకు కూడా కార్యక్రమాలు చేపట్టబోతున్నాం. జగన్మోహన్ రెడ్డి గారు చాలా స్పష్టంగా ఉన్నారు. రాజ్యాధికారులు అందరికీ వాటాలు కల్పించాలా, ఆర్థికపరమైన పరిపుష్టి కల్పించాలా, సామాజిక రుగ్మతలకు సంబంధించండి. ఈరోజు తెలుగుదేశం పార్టీ హయాంలో అనేక మంది కులవృత్తులకు సంబంధించిన వాళ్ళకి, ఇప్పుడు రజకులకు సంబంధించి ఉన్నారు, వాళ్ళు ఇళ్ళకెళ్ళేసి పనులు చేయాల్సిన అవసరం ఉంటుంది, ఇళ్ళకెళ్ళేసి గుడ్డలకు సంబంధించి తీసుకోవాల్సిన అవసరం ఉంది. అలాంటి వాళ్ళ లైంగిక వేడికలు జరిగినటువంటి పరిస్థితి అనేక చోట్ల కూడా జరిగిన పరిస్థితి మనం చూసాం. అంతేగా గ్రామ బహిష్కరణలో జరిగాయి, సరైన రక్షణ కూడా లేనటువంటి పరిస్థితి ఉంది చిన్న కులాలకు సంబంధించిన వాటన్నింటికి కూడా. ఇది గౌరవప్రదంగా ఒక పదవి తప్పనిసరి కూడా అవకాశాలు కల్పించాలని ఆలోచన చేస్తున్నా. దీన్ని కూడా వక్రీకరించి మాట్లాడుతూ రామకృష్ణ గారికి బాగా పరిస్థితి కాదు. తప్పనిసరి కూడా జగన్మోహన్ రెడ్డి గారు చాలా స్పష్టంగా చెప్తున్నా, ఈ రోజున ఏదైతే డిక్లరేషన్లో పెట్టారో డిక్లరేషన్లో ప్రతి అంశాన్ని కూడా అమలు జరిపే పరిస్థితిగా చేస్తామని రాజ్యాధికారులు బాగా కల్పిస్తా. ఇవాళ కాబట్టి ఎవరైనా చట్టసభలకు సంబంధించినటువంటి ఆలోచించండి. మీరు ఎందుకు ఆలోచించలేదు? తెలుగుదేశం పార్టీ ఆలోచించలేదు, అన్ని మిగతా పార్టీలు మొత్తం ఎందుకు ఆలోచించలేదు? ఒక ప్రైవేట్ బిల్లు పెట్టే ఈరోజు మాట్లాడతాం కాదు. ప్రైవేట్ బిల్లు సంబంధించినటువంటి చట్టసభల్లో రాజ్యసభకు సంబంధించినటువంటి దానిలో మా రాజ్యసభ ప్రైవేట్ బిల్లు పెట్టడం జరిగింది. తప్పనిసరి కూడా పేద వర్గాలకు, మరీ ముఖ్యంగా బీసీ వర్గాలకు సంబంధించి మేము అంటున్నాం, చాలా స్పష్టంగా చెప్తున్నారు. ఎప్పుడైనా తెలుగుదేశం పార్టీ బీసీలకు మాకు వెన్నుముక్కున్నారన్నారు కానీ బీసీలకి మేము వెన్నుముక్కుంటాం, బీసీలు మేము ఉద్దేశిస్తాం పరిస్థితి మాట్లాడి ఎంత చక్కగా మాట్లాడి ఎంత మంచి సందేశాన్ని కూడా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు. బీసీ అంటే భారత్ కల్చర్. ఈ దేశంలో సంపద సృష్టించే బీసీలు, ఈ దేశంలో కళలకు సంబంధించి కానీ వృత్తులకు సంబంధించి సమాజానికి సేవ చేసినటువంటి వర్గాలు బీసీ వర్గాలు అనే విధంగా కూడా ఒక స్పష్టమైనటువంటి అవగాహనతో జగన్మోహన్ రెడ్డి గారు ప్రయాణం చేస్తున్నారు. తప్పనిసరిగా అత్యధిక జనాభా ఉన్నటువంటి బీసీ వర్గాలకు తప్పనిసరిగా కూడా మేలు చేసే విధంగా మాటలతో మాట్లాడితే కాదు, పెట్టినటువంటి ప్రతి అంశాన్ని కూడా డిక్లరేషన్లు పెట్టిన ప్రతి అంశాన్ని కూడా అమలు చేసినటువంటి కార్యక్రమాలు కూడా జగన్మోహన్ రెడ్డి గారు చేస్తారు. అందుకని మేము ఒకటి మనవి చేస్తున్నాం, బీసీ వర్గాలు ఆలోచించండి. ఎందుకంటే బీసీలు మొత్తం కూడా మా వైపే ఉన్నారు, మాట్లాడుతున్నారు చంద్రబాబు నాయుడు గారు. బీసీలు మొత్తం మేమే ఉద్దేశిస్తామని మాట్లాడుతున్నారు. బీసీలు మొత్తాన్ని ఇప్పుడు వరకు ఓట్ల బ్యాంకుగా, ఓట్ల యంత్రాంగాలుగా, లేకపోతే కూరలో ఒక కరేపాకులా వాడుకున్నారు తప్ప బీసీలకు ఏమాత్రం కూడా న్యాయం చేసిన పరిస్థితి లేదు. ఈరోజు బీసీ వర్గాలు ప్రజలందరి దగ్గర నమ్మారే కాబట్టి మన నభూతో నభవిష్యత్తు విధంగా కూడా అనేక మంది లక్షలాది మంది సంబంధించినటువంటి బీసీ వర్గాల ప్రజలందరూ కూడా ఒక ప్రాంతం నుండి కాదు, అన్ని జిల్లాల నుంచి కూడా ప్రజలకు కలిగించారు. కృష్ణమూర్తి గారు, రామకృష్ణ గారు, అట్లాగే వెంకటేష్ గారు, రామచంద్రమూర్తి గారికి కూడా కృతజ్ఞతలు ఇవాళ చర్చలో పాల్గొన్నందుకు. జగన్మోహన్ రెడ్డి ఏలూరులో బీసీ గర్జన రోజున ఒక మాట చెప్పినారు, ఏమిటంటే ఇది బీసీ అంటే వెనుకబడిన తరగతులు, బ్యాక్వర్డ్ క్లాసెస్ కాదు, ఇది భారత్ కల్చర్ అన్నారంటే భారతదేశం యొక్క సంస్కృతి, భిన్న కులాలు, భిన్న వృత్తులకు సంబంధించిన వాళ్ళ సమ్మేళనం కాబట్టి బీసీ అంటే భారత్ కల్చర్, ఇది మన సంస్కృతి అని చెప్పినారు. ఆ సంస్కృతిని రిప్రజెంట్ చేస్తున్న, ప్రాతినిధ్యం వహిస్తున్న కులాలకు మరింత ప్రాతినిధ్యం రావాల్సిందే. కొన్ని వందల వేల నామినేటెడ్ పోస్టులు ఉంటాయి రాష్ట్రంలో, దేశంలో. అధికారంలో ఉన్న వాళ్ళు వాటిని కూడా సమంగా పంచే విధంగా ఉండాలి వెనుకబడిన తరగతులు. ఆ పరిస్థితి వస్తుందని ఆశిద్దాం. ఒక ప్రారంభం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేసింది, దాన్ని అభినందిస్తున్నారు అందరూ. ఇది ఇవాల్టి ఫోర్త్ ఎస్టేట్. రేపటి ఫోర్త్ ఎస్టేట్లో మళ్ళీ కలుద్దాం. స్టేట్ యూన్ టు సాక్షి. దిస్ ఇస్ అమర్ సైనింగ్ ఆఫ్.